అతిథి జట్టుకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. టెస్ట్ సిరీస్ ముందు బజ్బాల్పై భీకారస్వరం వినిపించిన ఇంగ్లీష్ టీంకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్సే ఇంగ్లీష్ టీం కొంపముంచిందా? టాప్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీంను భారత్ ఎలా మట్టి కనిపించింది? కుర్రాళ్లతో నిండిన టీమిండియాను ఎదుర్కొనేందుకు స్టోక్స్ ఎందుకు విఫలమయ్యాడు? గెలుపు ధీమా ఇంగ్లీష్ టీం ఘోర పరాజయానికి నాంది పలికిందా? ఇండియా ముందు తొలగాంచిన ఇంగ్లాండ్కు భారత్ దెబ్బ రుచి చూపించింది. బజ్బాల్పై ఆశలు పెట్టుకున్న వారికి బజ్బాల్ బై బై అంటూ తిరిగి సొంత దేశానికి పంపించేశారు. ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలో అదుర్సనిపించింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ దశలో భారత్ విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో ఇంగ్లాండ్ స్పిన్ దాటికి ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టును నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదంలో 202 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆరంగ్రేటర్ స్పిన్నర్ టామ్ హార్ట్లేకు 7 వికెట్లతో చెలరేగడంతో భారత్ టాప్ బ్యాటర్లు కుప్పకూలిపోయారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 196 పరుగులతో జట్టును విజయ తీరంలోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సొంత గడ్డపై అది ఉప్పల వేదికగా ఓడిపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉప్పల్ టెస్టు ఓటమి ప్రతీకారానికి వైజాగ్ వేదికగా భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. రెండో ఇన్నింగ్స్ తర్వాత 399 పరుగుల లక్ష్యంతో చేజింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 292 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జైస్వాల్ వీరోచిత బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోర్ సాధించింది. ఈ ఇన్నింగ్స్లో జైస్వాల్ ఒక్కడే ఏకంగా 209 పరుగులు సాధించాడు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో 2 రోజుల ఆటలు మిగిలి ఉండగా 4వ రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లు వేగంగా ఆడారు. దీంతో భారీ స్కోర్ రాబట్టినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయారు. భారత బౌలర్లు అశ్విన్, బుమ్రా దాటికి కీలక ప్లేయర్లు కుప్పకూలారు. ఈ విజయంతో ఉప్పల్ మ్యాచ్ ఓటమికి పగ తీర్చుకున్నట్లయింది. రాజ్కోట్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 3వ టెస్టులోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 3వ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూల్చింది. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ జట్టు నడ్డి విడిచారు. ఈ మ్యాచ్లో విశేషం ఏంటంటే ఇంగ్లాండ్కు చెందిన 5 బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో 7 వికెట్లతో రాణించిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్టులోనూ భారత్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్కు కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కుర్రాళ్లు ఓర్పు ప్రదర్శించారు. పర్యాటక జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదంలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 55 పరుగులు, శుభ్మాన్ గిల్ 52 పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. అయితే రాంచీ వేదికగా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇరు జట్లకు పెద్ద సవాల్గానే మారింది. తొలి ఇన్నింగ్స్లో 300కు పైగా పరుగులు సాధించిన ఇరు జట్లు సెకండ్ ఇన్నింగ్స్లో పరుగుల కోసం కుస్తీ పడ్డాయి. రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్తో కలుపుకుని భారత్ ముందు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదంలో తొలుత బాగానే ఆడిన ఇండియా జైస్వాల్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. దీనికి తోడుగా వరుసగా 5 వికెట్లు కోల్పోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఐదో టెస్ట్ మ్యాచ్లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌట్ చేసింది.
ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి శభాష్ అనిపించుకుంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 477 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను కుల్దీప్ యాదవ్ దక్కించుకోగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును యశస్వి జైస్వాల్ సొంతం చేసుకున్నాడు. ఇక ధర్మశాల టెస్ట్ అనగానే పేసర్లు చెలరేగిపోతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బంతి టర్న్ కావడం విశేషం. మొత్తం 30 వికెట్లలో 26 వికెట్లను ఇరు జట్ల స్పిన్నర్లే తీశారు. భారత బౌలర్లు అశ్విన్, కుల్దీప్, రవీంద్ర జడేజా కట్టుదిట్టమైన బంతులు సంధించి ఇంగ్లాండ్ను బెంబేలెత్తించారు. మరీ ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లతో పోటాపోటీగా వికెట్ల వేట సాగించారు. ఇక రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ 5 వికెట్లు తీసి తన శతక టెస్ట్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. మొత్తానికి 5 టెస్టుల సిరీస్లో 4 టెస్టుల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ వేళ భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేకున్నా కుర్రాళ్లతో నిండిన యువజట్టు ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ సిరీస్ను చేజిక్కించుకుంది. నంబర్ 1 టెస్ట్ ఛాంపియన్ జట్టుగా నిలిచింది. ఛాంపియన్ టైటిల్ ఫైట్కు సై అంటుంది.